సత్యమూర్తి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా సత్యమూర్తి గారు, సార్ ఏం చెప్తారు? ఇందాక మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్పిన మాటలు కూడా మీరు విన్నారు. సో ఏమనిపిస్తోంది, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? జగన్ ఢిల్లీ టూర్ ధర్నా, ఈ ధర్నా వెనుక ఏదైతే చెప్తా ఉన్నారో దీని వెనుక మీరు అనుకుంటున్నటువంటి వ్యూహం ఏంటి? అసలు ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు? ఏంటి ఇక్కడ ఒక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? సార్ మ్యూట్లో ఉంది సార్. సారీ సార్. రైట్, కంటిన్యూ సార్. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో చేసే పనేమీ లేదు, చేయాల్సిన కార్యక్రమం ఏమీ లేదు. అక్కడ ఒకళ్ళనొకళ్ళు వైసీపీ కార్యకర్తలు నాయకులే తెగ నరుక్కుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవన్నీ చూసుకోవటం అంతమించి ఏమీ లేదు ఇక్కడ రాష్ట్రంలో. ఇక్కడ ఈయనకి ఏంటి అంటే టైం పాస్ కూడా కావాలి కదా. జగన్మోహన్ రెడ్డికి టైం పాస్ కావట్లేదు. అంతకు ముందరంటే ఈ ఇసుక మీద వచ్చినవి, మద్యం మీద వచ్చినవి, డబ్బులు లెక్కలు చూసుకోవటం, ఇటువంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే అది లేదు, అటువంటి పరిస్థితి కనపడలేదు. అందుకని ఏంటి అంటే ఒక రాజకీయంగా ఏదైనా సంచలనం సృష్టించాలి అని అనుకుంటున్నాడు. రాజకీయంగా సంచలనం సృష్టించాలి అంటే రాష్ట్రంలో అంటే కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల రోజుల లోపలే రాష్ట్రపతి పాలన విధించాలి అని డిమాండ్ చేయటం అంటే అది రాజకీయంగా సంచలనం సృష్టించాలి అని ఆ ప్లాన్ అని అనుకుంటున్నాడు. కానీ చాలా మంది అంటే ఏమాత్రం రాజకీయం తెలిసిన, రాజకీయమే కాదు అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు అనే విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ను చూసి నవ్వుకుంటున్నారు. ఒక రౌడీ ఇంకొక రౌడీని చంపుకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటానికి ఏముంటాయి, ఏం మార్గదర్శకాలు ఉంటాయి అనేది కూడా తెలియకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే తెలీదు, ఆ స్క్రిప్ట్ రాసిచ్చే ఆయన కూడా తెలీదా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో? ఆ స్క్రిప్ట్ రాసిచ్చే ఆయన కూడా తెలియకపోతే ఇంకేం చేయాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసుకొని ఇప్పుడు అవతల విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఇష్యూ ఉంది, అది కంపై కూర్చొని ఉంది. ఈ రకరకాల చాలా వాటి మీద ఎంక్వైరీలు వేస్తూ ఉన్నారు, ఎంక్వైరీలు పడుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ఊరుకోకుండా ఆ వైట్ పేపర్లు ఇస్తూ ఉన్నది, శ్వేతపత్రాలు. మొన్న ఈ ల్యాండ్లు అసలు ఎన్ని ల్యాండ్లు ఆక్యుపై చేశారు, అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఏంటి కథ కమమిష అని చెప్పి ఒక శ్వేతపత్రం అంటే ఎర్రచందనాన్ని ఎట్లా స్మగ్లింగ్ చేశారు, ఈ విషయాలన్నీ చెప్పేటప్పటికి ఒక్కసారి భయం పుడుతున్నది అందరికీ. ఇప్పుడు రేపొద్దున లా అండ్ ఆర్డర్ మీద కూడా శ్వేతపత్రం ఇవ్వబోతున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఇద్దామనుకున్న లోపల అసెంబ్లీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ప్రభుత్వ పాలసీలన్నీ కూడా అందులోనే అసెంబ్లీలోనే చెప్పాలి అన్న ఒక రాజ్యాంగ దీనికి సూత్రానికి అనుగుణంగా ఈ లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రాన్ని పోస్ట్ పోన్ చేసి అసెంబ్లీలో చెబుదామని నిర్ణయం చేశారు. దాంతో వెంటనే వైసీపీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మీద చెప్పడానికి ఏం లేదు, అందుకనే శ్వేతపత్రం రిలీజ్ చేయట్లేదు అని గొడవ చేశారు. వాళ్ళకి అంటే రాజ్యాంగ సూత్రాలు, శాసనసభ నియమాలు